హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో చల్లగా హెల్తీగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా టేస్టీ బాదం మిల్క్ని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ ఫుడీ వ్లాగ్స్. ఇప్పుడు మనం బాదం మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. 2 లీటర్స్ మిల్క్, 1/2 లీటర్ వాటర్, 1/2 kg బాదం పప్పు, 100 to 150 grams షుగర్, ఒక 2 యాలకులు. ముందు 40 బాదం పప్పులు తీసుకొని హాట్ వాటర్లో 15 to 20 minutes నానబెట్టాలి. బాదం నానిన తర్వాత పైన ఉన్న తొక్కును తీసేయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తొక్కు తీసిన బాదం పప్పు వేసి ఒక స్మాల్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఓ గిన్నెలో మిల్క్ వేసి మరగనివ్వండి. మిల్క్ మరిగిన తర్వాత బాదం పేస్ట్ యాడ్ చేసి ఉండలు పట్టకుండా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండండి. 5 minutes తర్వాత షుగర్ మరియు యాలకుల పౌడర్ యాడ్ చేసి ఇంకో 2 minutes హీట్ చేయండి. లాస్ట్లో జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత బాటిల్లో ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ చిల్డ్ బాదం మిల్క్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో బాదం మిల్క్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.